హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ సార్ ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సార్ చాలా మంది మోకాల నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా సార్, దానికి ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకునే ఏదైనా హోమ్ రెమెడీ చెప్పగలరా? ఆయిల్ చెప్తే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుందమ్మా. ఓకే. మోకాళ్ళ నొప్పులకి అసలు నార్మల్గా మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి సార్? 1,15,00,000 కారణాలున్నాయమ్మా. ఓకే. పోషకాహార లోపం వల్ల, ముఖ్యంగా ఈ కాల్షియము, డి విటమిన్ అనేటువంటి వీటి యొక్క లోపాల వల్ల, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా షుగర్ నియంత్రణలో లేకపోవడం చేత, ఇలాంటి వివిధ రకాలైన కారణాల చేత మీ మోకాళ్ళ నొప్పుల సమస్యలు వస్తుంటాయమ్మా. ఓకే. దీంతో పాటు కొంతమందికి దేహధర్మాల రీత్యా, వయస్సు రీత్యా ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా దేహధర్మాల్లో భాగంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి గుజ్జు అనేది తగ్గిపోవడం చేత కూడా ఒకదానికొకటి ఎముకలు రాసుకోవడం చేత కీళ్ళ భాగంలో నొప్పి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే. వీటి కోసం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శీతల వాతావరణంలో, చల్ల వాతావరణంలో ఈ నొప్పులు మరీ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవును. అదేవిధంగా రాత్రి పూట కూడా ఈ నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. అదేవిధంగా ఇలాంటి వాళ్ళకి నడవాలన్నా, కూర్చోవాలన్నా, అదేవిధంగా పడుకోవాలన్నా, ఏదైనా స్టెయిర్ కేసు అంటే ఈ మెట్లు ఏదైనా ఎక్కాలన్నా, దిగాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. సో వీళ్ళ కోసం అని చెప్పేసి మరి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. సో ఒక పైపూత మందులకి ఈ రోజుల్లో మనం ఏదన్నా మోకాళ్ళ నొప్పులు పెయిన్ రిలీవర్ ఆయిల్ తీసుకోవాలన్నా దాదాపు రూ. 100, 150, 200, రూ. 250 ఉన్నాయమ్మా. ఓకే. దాదాపు ఒక 60 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ కాస్ట్ చూసుకుంటే. సో ఇవి సామాన్య మానవునికి నిజంగా అది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము. అలా కాకుండా ఇప్పుడు మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చక్కటి పెయిన్ ఆయిల్, రిలీవర్ ఆయిల్ గిన తయారు చేసుకున్నట్లయితే ఓకే. ఇంటిల్లిపాది మరి ఒక మోకాళ్ళ నొప్పులే కాకుండా ఇతర నొప్పులు కూడా వాడుకొని మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అత్యంత చౌకైనటువంటి ధరతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని ఇలాంటి ఆయిల్స్ తయారు చేసుకొని పొందవచ్చమ్మా. ఓకే. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? కేవలం 2 పదార్థాలమ్మా. మొట్టమొదటిది వెల్లుల్లమ్మా. ఓకే. సో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పేసి చెప్తుంటారమ్మా. మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఉల్లి అంత బాగా మేలు చేస్తుందనమాట. ఓకే. తల్లిలా మేలు చేసేటువంటి ఉల్లి. ఓకే. ఉల్లి అంటే ముఖ్యంగా ఈ వెల్లుల్లి అంటారమ్మా కొన్ని హ్మ్. ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి అంటారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లగడ్డలని చెప్పి చెప్తుంటారు. హ్మ్. అదేవిధంగా గార్లిక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ వెల్లుల్లి నొప్పులను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. ఇందులో ఉన్నటువంటి అలిసిన్ను, తర్వాత సల్ఫరు, ఇలాంటి అనేక రకాలైనటువంటి కాంపౌండ్స్ అన్నీ కూడా ఈ నొప్పులు తగ్గించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే. వెల్లుల్లి ఇంటర్నల్‌గా వాడుకోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గిపోతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తనాళాల సమస్యలు వచ్చినప్పటికి చాలా త్వరగా తగ్గిపోతాయి. మెదడుకు రక్త సరఫరా బాగా జరిగేటట్టు వెల్లుల్లి చేస్తుంది. అది ఇలా వివిధ రకాలైనటువంటి పద్ధతిలో ఈ వెల్లుల్లి ఇంటర్నల్‌గా వాడుకున్నప్పటికి ఉపయోగపడుతుంది. ఓకే. అదేవిధంగా వెల్లుల్లిని మనం తైల రూపంలో తయారు చేసుకొని వాడుకున్నప్పటికి కూడా ఆ యొక్క నొప్పులు తీక్షణమే, వెంటనే సత్వరమే తగ్గేందుకు ఈ వెల్లుల్లి చాలా చక్కగా ఉపకరిస్తుందమ్మా. ఓకే. ఈ వెల్లుల్లిని మనం పాయలుగా తీసేసి, ఓకే. పై పొట్టు అంతా తొలగించేసేసి, పాయల్ని ఒక 50 గ్రాముల పాయలమ్మా, వెల్లుల్లి ఓకే. పాయలు. కాస్త నలగొట్టేసేసి, ఒక కిలో ఆవాల నూనె లేదా నువ్వుల నూనె వేసేయాలమ్మా. ఓకే. అమ్మా. సో, ఒక కిలో నువ్వుల నూనె గానీ, ఆవాల నూనె గానీ తీసుకోవాలి. నువ్వుల నూనె అంటే తిల్లాయిలమ్మా. ఆవాల నూనె అంటే కూడా మీకందరికీ తెలుసు కదమ్మా! మన ఇండ్లలో వాడేటువంటి నూనె. ఆవాలతో తయారు చేసినటువంటి నూనె అవును. అనమాట. హ్మ్. సో, ఈ యొక్క మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. ఓకే. ఈ 2 నూనెలో ఏదైనా పర్లేదమ్మా. ముఖ్యంగా చలికాలం అయితే ఆవాల నూనె, హ్మ్. వేసవి కాలం అయితే నువ్వుల నూనె వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. సో, ఒక కిలో అలాంటి నువ్వుల నూనె గానీ, ఆవాల నూనె గానీ తీసుకొని, ఈ వెల్లుల్లి ముక్కలుగా చేసినటువంటి అంటే క్రష్ చేసేసి నలగొట్టినటువంటి వెల్లుల్లి దీన్ని ఒక 50 గ్రాములు ఓకే. తీసుకోవాలనమాట. అందులో వేసేయాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా అల్లం అమ్మ. అల్లం గూడా ఈ నొప్పులు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. అల్లంలో జింజరాలు, షాగోలు, కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చిందంటే మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల అందులో టీఎన్ఎఫ్ ఆల్ఫా, సైటోకైన్స్, ఆల్ఫా సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేతనే నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. ఓకే. ఇన్ఫ్లమేషన్. హ్మ్. సో, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాల యొక్క శక్తిని కూడా తగ్గించేందుకు ఈ అల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఇది ఇంటర్నల్‌గా నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. పైపూత మందుగా వాడుకున్నప్పటికీ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగేసేసి, తుడిచేసేసి, అట్లే ఒక 50 గ్రామ్స్ అల్లాన్ని తీసుకొని
దంచేసేసి అంటే కచ్చపచ్చగా ఓకే. నలగొట్టేసేసి ఆ ఆవాల నూనె లేదా నువ్వుల నూనె వేసేయాలమ్మా. ఓకే. 2 2 వెల్లుల్లి, పదార్థాలు. అల్లం. 50 గ్రాములు వెల్లుల్లిపాయలను దంచేసి వేసినటువంటి పేస్ట్ ఓకే. లాంటిది. అదే విధంగా ఈ యొక్క అల్లం గూడమ్మా. ఓకే. సో 2 పదార్థాలు అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద కొద్దిసేపు కాయాలి. కాచిన తర్వాత ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్‌లోకి వచ్చేస్తాయమ్మా. ఓకే. మనకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ వంట వండేటప్పుడు ఆయిల్ తయారు చేసేటప్పుడు శబ్దం వస్తుంటదమ్మా. చిటపట చిటపట అని చెప్పేసి. సో క్రమక్రమంగా చిటపట శబ్దం రావడం తగ్గిపోయేసేసి పైన నురుగొచ్చేస్తుందనమాట. ఓకే. ఎప్పుడైతే శబ్దం తగ్గిపోయి నురుగొస్తుందో అప్పుడు మనకు ఆయిల్ తయారైనట్టు అర్థం. ఓకే. సో అలాంటప్పుడు ఆ ఆయిల్‌ని కిందికి దించేసేసి, బుడగట్టేసేసి ఓకే. అందులో దాదాపు ఒక 25 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు కర్పూరం కూడా కలిపేసేయాలమ్మా. ఓకే. కర్పూరం అంటే అంటే వేడిగా ఉన్నప్పుడేనా సార్? వేడిగా ఉన్నప్పుడే కలపాలమ్మా. ఓకే. ఉడగట్టిన తర్వాత హ్మ్. పొయ్యి మీద అయితే కలపకూడదు. ఓకే. దించిన తర్వాత కర్పూరం కూడా కలిపేసేయాలి. ఓకే. ఉడగట్టిన తర్వాత కలపాలమ్మా. ఓకే. సో 50 గ్రామ్స్ వరకు కర్పూరాన్ని మన ఇంట్లో దొరికే కర్పూరం అమ్మా. హ్మ్. జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. అవును. ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. ఓకే. సో చల్లారేసరికి కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. ఓకే. ఆ విధంగా బాగా చల్లారిన తర్వాత అవసరమైతే మరలా ఒకసారి దాన్నంతా వడగట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కాస్త ఈ ఆయిల్‌ని తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలమ్మా. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల చిటిక వేసినట్లు చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఈ ఔషధ గుణాలు పనిచేసి వెంటనే ఆ నొప్పి తగ్గిందికి చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. అంటే అది ఏ టైంలో రాసుకోమంటారు సార్? ఉదయం పూట ఏ టైం అయినా దీనికి టైం ఏం లేదమ్మా. ఉదయం ఓకే. ఒక్కసారి, రాత్రి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుందమ్మా. ఓకే. అంటే చిన్న పిల్లలకైనా ఎవరికైనా వాడుకోవచ్చంటారా? అందరూ వాడుకోవచ్చమ్మా. వయసుతో నిమిత్తం లేకుండా ఓకే. మరి అందరూ వాడుకోవచ్చు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఇక్కడ మరొకటి కూడా మన ప్రేక్షకులకు చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పాను కదమ్మా! ఈ ఆయిల్ మన వద్ద ఉంటే, మన ఇంట్లో ఉంటే ఒక మోకాళ్ళ నొప్పులే కాకుండా తలనొప్పులు గానీ, మెడ నొప్పి గానీ, భుజం నొప్పి గానీ, అదేవిధంగా వీపు నొప్పి గానీ, నడుము నొప్పి గానీ, కీళ్ళ నొప్పులు గానీ, కండరాల నొప్పులు గానీ, పిక్కల నొప్పులు గానీ, ఏ నొప్పులైనా తగ్గిపోతాయమ్మా. సో, ఒకటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి పెయిన్ రిలీవర్ ఆయిల్ కాబట్టి ఓకే. ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి ఆయిల్ ఈ ఆయిల్ అమ్మా. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మోకాళ్ళ నొప్పితో బాధపడే వారికి చక్కటి ఆయిల్‌నైతే పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.